ఇది 16వ శతాబ్దం నాటి గుర్రపు బండి. దీనికి 1 లేదా 2 అంతకంటే ఎక్కువ గుర్రాలని ట్రాలీకి కట్టేసి ట్రాక్ పై ఉంచి లాగించేవాళ్ళు. ఈ ట్రైన్కి అన్నీ ఈ పెద్ద ఆయనే చూసుకుంటాడు. నాకైతే చాలా కామెడీ అనిపించింది, నవ్వు వచ్చింది, కానీ ఆపుకున్నాను. పెద్ద ఆయన తిప్పలు అంతా ఇంత కాదు. ఇక్కడ నుంచి మెట్రో, నార్మల్, అండర్ గ్రౌండ్ సిస్టమ్స్ని చూడొచ్చు. భలే ఉంది, రంకి వేసే ఎద్దులాగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురేష్. వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్. ఈరోజు నేను తమిళనాడు చెన్నైలోని విల్లువక్కంలో గల చెన్నై రైల్వే మ్యూజియంలో ఉన్నాను. మనం ఈ వీడియోలో రైల్వే హిస్టరీ గ్యాలరీ చూద్దాము. అందులో 2 రైల్వే స్టేషన్ల మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ట్రైన్స్ ఎగ్జాక్ట్గా అనుకున్న రైల్వే స్టేషన్లో ఎలా ఆగుతాయో ప్రాక్టికల్గా చూపిస్తారు ప్రజలకు అవేర్నెస్ రావడానికి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో కొట్టివేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ప్రోత్సహించిన వారు అవుతారు. ఇది సెకండ్ పార్ట్ వీడియో. మొదటి పార్ట్ వీడియో లింకు డిస్క్రిప్షన్లో వేస్తాను, అక్కడి నుంచి చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఫ్రెండ్స్, ఇదే రైల్వే హిస్టరీ గ్యాలరీ. ఇది విండ్ మిల్లు పవర్ జనరేషన్ చేసేదానికోసం. ఐసీఎఫ్ అంటే ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ. అంటే ఇక్కడే ట్రైన్ బోగీల్ని, ట్రైన్ ఇంజన్లని తయారు చేస్తారు. ఇది 16వ శతాబ్దం నాటి గుర్రపు బండి. దీనికి 1 లేదా 2 అంతకంటే ఎక్కువ గుర్రాలని ట్రాలీకి కట్టేసి ట్రాక్ పై ఉంచి లాగించేవాళ్ళు. ఇది ఇప్పట్లో యూజ్ చేసే ఎద్దుల బండిలా, అప్పట్లో రాజులు యూజ్ చేసే రథంలా ఉంటుంది. దీన్ని ఫౌలర్ ప్లఫింగ్ ఇంజన్ అంటారు. జాన్ ఫౌలర్ అనే అతను దీన్ని కనుగొన్నాడు, కనుక ఆ పేరు వచ్చింది. ఇది అచ్చం మనం నేలని దున్నడానికి ఉపయోగించే ట్రాక్టర్లా ఉంటుంది. థర్డ్ క్లాస్ డబల్ డెక్కర్ కోచ్, డబల్ డెక్కర్ బోగి. ఫ్రెండ్స్, ఇది వైర్లెస్ నెట్వర్క్ బేస్డ్ సిగ్నలింగ్ సిస్టమ్. అంటే పాతకాలం నుండే వైర్స్ లేకుండా 2 స్టేషన్ల మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, అంటే ట్రైను ఏ 2 స్టేషన్ల మధ్య ఉంది, వచ్చేసింది, రైల్ గేట్ వేయండి అనే సిగ్నల్స్ మిస్ అవ్వకుండా ఎలా పంపించుకుంటున్నారు, అదే మనం ఇక్కడ కొంతసేపట్లో మనకు చూపిస్తారు ప్రజల్లో అవేర్నెస్ రావడానికి. ఈ ట్రాక్స్ అచ్చం నిజమైన రియల్ ట్రాక్స్ లానే ఉన్నాయి. కంకర్ రాళ్ళని కూర్చి ఎలా ఉంటాయో రియల్ ట్రాక్స్ అలానే ఉన్నాయి. ఇక్కడ నుంచి మెట్రో, నార్మల్, అండర్ గ్రౌండ్ సిస్టమ్స్ని చూడొచ్చు.
రైల్వే గేటు వెహికల్స్ ఉన్నాయి చూడండి. గట్టుపక్క పోదాం. ఆ కరెంట్ తీగల్లో పవర్ ఉంటుంది, ఎంత వోల్టేజ్ ఉంటుందో తెలియదు కానీ ఈ ఇంజన్ అండర్ గ్రౌండ్, ఈ ఇంజన్ మెట్రోకి వెళ్ళిపోయింది. మన రైల్ మ్యూజియంలో టాయ్ ట్రైన్ ఆగే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. టాయ్ ట్రైన్ వెళ్ళిపోతుంది. నాకైతే మిగతా వాటన్నిటికంటే ఎప్పుడెప్పుడు టాయ్ ట్రైన్ ఎక్కుదామా అని ఉంది. మా ఫ్రెండ్ స్టేషన్లో ఇక్కడే కూర్చునేశాడు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి, అవి చూసొద్దాము ట్రైన్ వచ్చేలోపు. భలే ఉంది, రంకి వేసే ఎద్దులాగా.
మన టాయ్ ట్రైన్ వచ్చేసింది. మా ఫ్రెండ్ ఎక్కి కూడా కూర్చునేశాడు. అందరూ ప్యాసింజర్స్ ఎక్కే వరకు వెయిట్ చేస్తుంది. నేనైతే ట్రైన్ జర్నీనే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం. సో ఎన్నిసార్లు ట్రైన్లో జర్నీ చేస్తున్నా ఈ టాయ్ ట్రైన్ మాత్రం మంచి ఎంజాయ్మెంట్ ఇచ్చింది. जी ఇది ఎలక్ట్రికల్ డీజిలా? డీజిలా. ఈ ట్రైన్కి అన్నీ పెద్ద ఆయనే చూసుకుంటాడు. నాకైతే చాలా కామెడీ అనిపించింది, నవ్వు వచ్చింది. కానీ ఆపుకున్నాను. పెద్ద ఆయన తిప్పలు అంతా ఇంత కాదు. ఆయనే బెల్ కొడతాడు, ఆయనే డ్రైవ్ చేస్తాడు, ఆయన హార్న్ కొడతాడు, ఆయనే ట్రైన్ టికెట్స్ కూడా చెక్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో తీసుకున్న టికెట్స్ని పడేయకండి. టికెట్ లేకపోతే ఫైన్ కూడా వేస్తాడేమో. దిగండి తిరిగి అదే స్టేషన్కి వచ్చాము. డ్రైవర్ సార్ కూడా దిగేశాడు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.